అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైం టేబుల్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామ్ టైం టేబుల్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 3వ తేదీ సెకండ్ లాంగ్వేజు, 1వ తేదీ సెకండ్ లాంగ్వేజు, 2వ తేదీ వచ్చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్. అలాగే 4వ తేదీ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీషు, 5వ తేదీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్. తర్వాత 6వ తేదీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్, బాటనీ, సివిక్స్. అలాగే 7వ తేదీ సెకండ్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్, బాటనీ, సివిక్స్. 9వ తేదీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ పార్ట్ బి, తర్వాత జియాలజీ, హిస్టరీ. తర్వాత 11వ తేదీ సెకండ్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ పేపర్ 2 జియాలజీ పేపర్ 2, తర్వాత హిస్టరీ పేపర్ 2. తర్వాత 12వ తేదీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫిజిక్స్ ఉంటుంది, తర్వాత ఎకనామిక్స్ ఉంటుంది. తర్వాత 13వ తేదీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫిజిక్స్, ఎకనామిక్స్. 14వ తేదీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి కామర్సు, తర్వాత ఇవన్నీ కెమిస్ట్రీ ఉంటుంది, సోషియాలజీ ఉంటుంది. తర్వాత 15వ తేదీ సెకండ్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ ఉంటుంది. తర్వాత 16వ తేదీ వచ్చేసేసి పబ్లిక్ మ్యాథ్స్ ఉంటుంది. ఇవి చూసుకున్నాను. ఎవరెవరిది అనేది స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. తర్వాత 12వ తేదీ మోడర్న్ లాంగ్వేజ్ అంటే ఇది స్పెషల్ తెలుగు వాళ్ళకు ఉంటుంది. తర్వాత 20వ తేదీ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది. ఇది స్పెషల్ తెలుగు వాళ్ళకు మాత్రమే ఉంటుంది. అందరికీ ధన్యవాదాలమ్మ. 19వ తేదీ 20వ తేదీ ఎగ్జామ్లు. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఏదైనా సందేహాలు ఉంటే ఈ టైం టేబుల్ని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఒకవేళ దీంట్లో ఉండే అక్షరాలు క్లియర్గా లేకపోతే కనుక నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే మీ ప్రేమ ఆప్యాయతలు నా మీద మన ఛానల్ మీద ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయను.